చాలా లాంగ్ విజన్తో ఇది ఒక భారతదేశంలోనే ఒక రాష్ట్రంతో కంపారిజన్ కాకుండా ప్రపంచ దేశాలతో కంపారిజన్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ గ్లోబల్ సమ్మిట్ని ఇక్కడ ఏర్పాటు చేసిన సంగతి మీకు తెలియంది కాదు. దీంట్లో భాగంగా ఈ 2034కి సంబంధించిన సెక్టార్లలో ఏ సెక్టార్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్న కార్యక్రమాలని 2047కి పీక్లో ఎలా ఏ సెక్టార్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు వ్యూహాన్ని దేశ ప్రజలకే కాకుండా ప్రపంచంలో ఉండే దిగ్గజాలకి ఇవన్నీ కూడా ఈ సమ్మిట్లో మనం ఒక బుక్ రూపంలో లాంచ్ చేసుకుని పాయింట్ వైజ్ ఐటమ్ వైజ్గా ఆ 2 రోజులు డిబేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా ఏవైతే ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. ఈ ఏర్పాట్లు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. ఇవి ఇంకా కపుల్ ఆఫ్ అవర్స్లో ఈ ఏర్పాట్లన్నీ మా అధికారులు వారి యంత్రాంగం అదే రకంగా డిఫరెంట్ సెక్టార్లో ఉన్న కార్మికులు కూడా వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీషన్ చేసే దిశలో 24/7 ఆ కార్యక్రమాలని కంప్లీట్ చేయాలని, ఆ కంప్లీట్ చేసిన కార్యక్రమాలన్నింటినీ మరొకసారి 7th అంటే రేపు ఈవినింగ్ ఒకసారి డ్రై రన్ చేసుకుని పర్ఫెక్ట్ గా 8th మధ్యాహ్నానికి ఫుల్ ప్లెడ్జ్ లో ఏదైతే ఈ గ్లోబల్ సమ్మిట్ ని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్ సమ్మిట్ గా దీన్ని నిర్వహించుకోబోతున్నాం. దీనికి సహకరించిన మీడియా మిత్రులు కానీ ఇంకా కష్టపడ్డ అధికారులు ఇప్పటికే చాలా మంది ఫుల్ టైం ఇక్కడే ఉండి 24 గంటలు ఇక్కడే నిద్రపోయి ఇక్కడే కూర్చొని వీటిని కంప్లీషన్ చేసే దిశగా ముందుకు పోతున్నారు. మిగతా వర్కులు కూడా వివిధ సెక్టార్లో కూడా బైఫర్కేషన్ చేశాం. ఇప్పుడే రివ్యూ చేసిన తర్వాత చిన్నవి కరెక్షన్స్ కూడా వారి నోటీసుకు తేవడం జరిగింది. వాటి మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. వర్కులన్నీ రైట్ టైంలో కంప్లీట్ అవుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్లగొండ నుంచి